అగైన్ మీరు మీ వ్యూ ఏంటి ఈ రూపీ డిక్లైన్ మీద, ఇంత దారుణంగా పతనం అవడం మీద? ప్రధానమైన కారణం అమెరికా విధించిన టారిఫ్స్, డ్రమాటిక్ ఫ్లక్చుయేషన్. సో ట్రంప్ అరాచకానికి మనం కొంత మూల్యం చెల్లిస్తున్నాం. సరే, ఈ బుల్లి అంటే మన స్కూళ్ళలో చిన్నపిల్లల్ని బెదిరిస్తుంటాడు. ఓడో ఉంటాడు, కొంచెం సైజ్ పెద్దగా ఉంటుంది, అందరిని బెదిరిస్తుంటాడు, పిల్లల్ని కొట్టడం అట్లా. ట్రంప్ ఈజ్ నథింగ్ బై దాట్. ఇవాళ ప్రపంచ దేశాల మధ్యలో ఒక సివిలైజ్డ్ దేశాల్లో తనకున్న అపారమైన ఆర్థిక శక్తిని అడ్డం పెట్టుకొని అందరినీ బెదిరిస్తున్నాడు. 50% టారిఫ్స్ వేసినప్పుడు దాని ప్రభావం తప్పకుండా ఉంటుంది. నెక్స్ట్ చిన్న కరెక్షన్, మనం ఎప్పుడు ఎగుమతులు తక్కువ చేసి దిగుమతులు ఎక్కువ చేసుకుంటే అని అనుకుంటాం, కానీ సాధ్యం అవదు. మనకి ఎప్పుడైనా దిగుమతులు చేసుకోవాలి అంటే డాలర్లు కావాలి. డాలర్లు ఏం చేస్తే వస్తాయి? ఎగుమతులు చేస్తే వస్తాయి. సో మీరు ఎగుమతులు చేయకుండా దిగుమతులు చేసుకోరు. సో ఎండ్ ఆఫ్ ద డే డాలర్ అవుట్ఫ్లోస్, డాలర్ ఇన్ఫ్లోస్ రెండు సమానంగా ఉండాలి. భారతదేశం $441 బిలియన్ ఎక్స్పోర్ట్ చేసింది 23-24 సంవత్సరంలో. $683 బిలియన్ దిగుమతి చేసుకుంది. ఏమంటే గూడ్స్ ఎగుమతులు $441 బిలియన్ ఎగుమతి చేస్తే 683 దిగుమతి చేసుకుంది. కానీ అది చూసే పద్ధతిగా చూసి మనం ఆ తేడా చూసి గుండెలు బాదుకుంటాం. కానీ వీ హ్యావ్ టు లుక్ ఎట్ ఎవ్రీథింగ్. సర్వీసెస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం మనం. 341 ఎక్స్పోర్ట్ చేస్తే 178 దిగుమతి చేసుకున్నాం. అట్లాగే రెమిటెన్సెస్, ఇన్వెస్ట్మెంట్స్ వగేరా. చెప్పొచ్చేది ఏంటంటే భారతదేశం $1 ట్రిలియన్ ఎగుమతుల ద్వారా, ఎగుమతులు అంటే గూడ్స్, సర్వీసెస్, పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్లు, రెమిటెన్సెస్, ఇవన్నిటి ద్వారా $1 బిలియన్ భారతదేశానికి వస్తే $1 బిలియన్ భారతదేశం బయటకు వెళ్తాయి. సో అక్కడ తేడా రాదు మీకు. మీకు రూపాయి దిగజారిపోవడానికి కారణం ఇందా పుల్లారావు గారు అన్నట్లు యూ ఎక్స్పోర్ట్, బట్ ఎక్స్పోర్ట్స్ మీద ఇప్పుడు ఏమైందంటే తగ్గినప్పుడు మన డాలర్ వెనక్కి వచ్చేది కూడా తగ్గుద్ది. ఎప్పుడైతే మన ఎగుమతులు తగ్గుతాయో భారతదేశానికి వచ్చే డాలర్ తగ్గుతాయి, కాబట్టి డిమాండ్ పెరుగుద్ది డాలర్లకి. మనం దిగుమతి చేసుకోవాలన్నప్పుడు డిమాండ్ పెరిగి డాలర్ రూపాయి దిగజారుతుంది. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు $1 కోటి ఎగుమతి చేసి 2 కోట్లు దిగుమతి చేసుకోవటం అసాధ్యం. ఎట్లా చేసుకుంటాం? $1 కోటి ఎగుమతి చేస్తే $1 కోటి వస్తాయి. 2 కోట్లు దిగుమతి చేసుకోలేరు కదా. ఎక్కడి నుంచి వస్తాయి మీకు 2 కోట్ల దిగుమతి? మీరు ఎంత డాలర్లు కొంటున్నారు. ఎగ్జాక్ట్. బట్ ద పాయింట్ ఇస్, మనకున్న అపోహ ఏంటంటే మనం ఎగుమతులు తక్కువ చేస్తాం, దిగుమతులు ఎక్కువ చేసుకుంటాం అనుకుంటాం. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. రెండవది, భారతదేశం మీరు 1947 నుంచి ఏ విధంగా రూపాయి దిగజారిందనేది చెప్పారు. రూపాయి దిగజారడానికి ఇంకో ప్రధానమైన కారణం ప్రభుత్వం విచ్చలవిడిగా ముద్రించే డబ్బు. ఎప్పుడైతే ప్రభుత్వం విచ్చలవిడిగా డబ్బులు ముద్రిస్తుందో, ఈరోజు దాదాపు సంవత్సరానికి నేను చూసేది 4 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకు ద్వారా ముద్రిస్తూ వస్తుంది. ఇతర దేశాలు తక్కువ ముద్రించి మనం ఎక్కువ ముద్రించినప్పుడు కూడా రూపాయి బలహీనపడుతుంది. ఎందుకంటే మన ద్రవ్యోల్బణం ఎక్కువ. ఇప్పుడు అమెరికా $1 కోటి, మన దగ్గర $1 కోటి ఉన్నాయండి. మన $1 కోటి 2 కోట్లు చేసాం అనుకోండి, మన మధ్య పలచబడింది కదా. అంతే కదా. 1947 నుంచి మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఏంటి ఇట్లా స్టడీగా పడిపోతూ వస్తుంది ఏంటి అని. అవును, స్టడీగా పడిపోతూ రావడానికి మనమే డబ్బు విపరీతంగా ముద్రిస్తున్నాం, అవతల వాళ్ళు కూడా ముద్రిస్తారు. అంటే మనం కష్టపడి సంపాదించే రూపాయి కాదు అది, ముద్రించుకుని అది మనం ఆస్తిగా చెప్పుకుంటున్నాం. ముద్రించినప్పుడు పలచబడిపోద్ది. ఇప్పుడు అమెరికాలో $1 కోటి మన దగ్గర $1 కోటి ఉన్నప్పుడు రూపాయి అక్కడ డాలర్, ఇక్కడ రూపాయి. మనం దీన్ని 2 కోట్లు చేసాం అనుకోండి, డబ్బులు ముద్రించి, రూపాయి పలసన పడుతుంది. $2 కోట్ల $1 కోటి ఉన్నాయి కదా. సో దట్ ఈస్ వన్ రీజన్. అదొక సోల్ రీజన్ అనట్లేదు, అదొక కారణం. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. నెక్స్ట్ మన ఎగుమతులు. ఎంత ఎగుమతులు ఎక్కువ చేస్తే మనకు అన్ని డాలర్లు వస్తాయి. ఎక్కువ డాలర్లు వచ్చినప్పుడు డాలర్ డిమాండ్ తగ్గిపోద్ది. ఇప్పుడు మీరు ఇందాక ఒక పీరియడ్ చెప్పారు, 1980లో $6 ఉంది, 1990కి వచ్చారు $17, 2000కి వచ్చారు $44 అయింది. అవును. అక్కడ ఏంటంటే ఇందిరాగాంధీ కాలంలో ఆర్టిఫిషియల్ గా డాలర్ని రూపాయికి ఫిక్స్ చేసి పెట్టారు. అది వాస్తవం కాదు. అది యాక్చువల్ వీ నెవర్ న్యూ వాట్ ద మార్కెట్ రేట్ వాస్. మీకు ఎయిర్పోర్ట్లో దిగితే నాకు బాగా గుర్తుంది, కాలేజీలో చదువుకున్న రోజుల్లో ముంబైలోనో ఢిల్లీలోనో ఎయిర్పోర్ట్లో దిగితే ఎగబడేవాడు అక్కడ రోడ్డు మీద జనాలు డాలర్లు ఇవ్వమని. మార్కెట్ రేట్ $30 ఉండేది, వాడు ఎయిర్పోర్ట్లో $40 ఇస్తామనేవాడు.
సో పివి నరసింహరావు గారు వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఎక్స్చేంజ్ మన డాలర్ టు రూపీని లిబరలైజ్ చేశారో అప్పుడు మార్కెట్ రేట్ వచ్చి, అందుకని మీకు అక్కడ ఒక్కసారి జంప్ 44 రూపాయలు కనిపించేది ఏంటంటే 1990s లో పివి నరసింహ గారు ఎప్పుడైతే లిబరలైజ్ చేశారో ఎమ్మటే మనకు రూపీ బాగా బలహీనపడింది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకు గమనించాల్సింది ఏంటంటే వాజ్పేయి గారి పాలనలో ఈజ్ వెన్ రూపీ వాజ్ స్టేబుల్. మీరు ఒక సంవత్సరం 2000 అనుకుంటా 44-43 చూపించారు. 2000 సంవత్సరంలో 44, 2005 43, ఆ 5 సంవత్సరాలు ఒక రూపీ తగ్గింది అక్కడ, ఒక రూపాయి తగ్గింది. 2000 నుంచి 2005 ఆ 5 సంవత్సరాల్లో 2000 సంవత్సరంలో 44 రూపాయలు 30 పైసలు ఉంటే 2005కి 43 రూపాయలు 50 పైసలకు వచ్చింది, తగ్గింది 1 రూపీ సుమారుగా. ఎగ్జాక్ట్లీ వన్ అండ్ ఓన్లీ సందర్భం అది మన స్వాతంత్రం వచ్చిన తర్వాత డాలర్ విషయంలో రూపాయి మార్కు విలువ తగ్గడం అనేది ఆ ఒక్కసారి జరిగింది. ఆ ఒక్కసారి కూడా వాజ్పేయి గారి ఇది భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 2 టర్మ్స్ అండి గోల్డెన్ పీరియడ్స్. భారతదేశం ఈ రోజుకి మనం ఇప్పుడు మనకున్న సంపద కూడా ఆ 2 టర్మ్స్ ప్రసాదమే. ఒకటి పివి నరసింహరావు గారు 5 సంవత్సరాల పాలన, దాని తర్వాత వాజ్పేయి గారు 5 సంవత్సరాల పాలన. ఆ పాలనలో జరిగిన సరళీకృత ఆర్థిక విధానం మన్మోహన్ సింగ్ అండ్ యశ్వంత్ సిన్హా. మన్మోహన్ సింగ్ కనుక చేసి ఉంటే మరి మన్మోహన్ సింగ్ గారు 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉండి ఏం చేయలేకపోయారుగా. అంటే ఆయన ఇక్కడికి వచ్చేసరికి ఆయన పవర్ లేదు కదా. అక్కడ పివి నరసింహరావు గారి దగ్గర ఆయన పర్ఫెక్ట్ ఫైనాన్స్ మినిస్టర్. నార్త్ ఇండియా కుట్ర అన్నాను కానీ పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉంటేనేమో మన్మోహన్ సింగ్ క్రెడిట్, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉంటేనే బలహీనమైన ప్రధానమంత్రి అంటారు. ఇందులో నార్త్ ఇండియా సౌత్ ఇండియా అని కాదండి, అట్లా ఆ ఉద్దేశంతో కాదు. మన్మోహన్ సింగ్ ఆయనకి మంచి స్వేచ్ఛ అది ఉండింది కదా. ఇక్కడ ఏముంది సార్, ఈయన ప్రైమ్ మినిస్టరు, ఆర్థిక మంత్రి ఇంకెవరో ఉంది చిదంబరం, మీకు తెలుసు, నేను చెప్పవలసిన సౌత్ ఇండియన్ నెంబర్ ఆయన కూడా. నేనేమన్నా పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉండి తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణ మూలంగా సమూలమైన మార్పులు వచ్చాయి. బట్ ఎవ్రీ టైమ్ ఐ రీడ్ ఇంగ్లీష్ పత్రికలు ఎక్కడ చదివినా ఫైనాన్స్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ రిఫార్మ్స్ అంటారు. దట్ ఈస్ ఓన్లీ ప్రాబ్లమ్ ఐ హ్యావ్. అండ్ అదే మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 10 ఏళ్ళు అసలు ఎటు పోలేదు దేశం. అండ్ అఫ్ కోర్స్ గత 10 సంవత్సరాలు ఇంకా వర్షం. ఆర్థిక సంస్కరణలు మన్మోహన్ ఆర్థిక సంస్కరణలు విన్నాను అంటున్నారా మీరు? అవును, ఎప్పుడైనా మనకు జనరల్ క్రెడిట్ అంటే నేనైతే పివి నరసింహరావు ఆర్థిక సంస్కరణలని నేను విన్నాను. ఓకే, ఎనీవే రైట్, ప్లీజ్ క్యారీ ఆన్. నో ప్రాబ్లం. సో మనకు వాజ్పేయి గారి టైంలోనే మనకు డాలర్ టు రూపీ స్టేబుల్ గా ఉంది. దానికి కారణం సరళీకృత ఆర్థిక విధానాలు. ఆ రోజు ఎగుమతుల మీద దిగుమతుల మీద ఆంక్షలు తగ్గించడం, ప్రైవేటీకరణ, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మటం. మీకు గుర్తుంటే అరుణ్ చౌరి గారు డిస్ఇన్వెస్ట్మెంట్ మినిస్టర్ గా ఉండేవాళ్ళు అప్పట్లో. అంటే కేవలం ప్రభుత్వ రంగ సంస్థలను నమ్మటానికి ఒక మినిస్ట్రీ పెట్టారు అప్పుడు. అవునవును. వాటి మూలంగా ఇంకొక విషయం, చాలా ముఖ్యమైన విషయం వెంకటకృష్ణ గారు, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు .com బబుల్, అతిపెద్ద ఆర్థిక సంక్షోభం వచ్చింది ఆ రోజుల్లో. అవును కదా, కరెక్ట్. విశేషం ఏంటంటే భారతదేశానికి తగలలేదు దాని. అదే నేను ఇందాక అన్నది, అదే నేను విన్నది ఏంటంటే మనకున్న పొదుపు మనస్తత్వం వల్ల గోల్డ్ దీనివల్ల కొంతవరకు తట్టుకోగలిగాం, అదే మన బలం అని నేను విన్నది. ఐఎమ్ నాట్ ఎకనామిస్ట్, మళ్ళీ చెప్తున్నా నేను. నో బికాస్ దే ఆర్ డూయింగ్ లిబరలైజేషన్. దేశాన్ని ఆర్థికంగా సరళీకృత విధానాలు, వ్యాపారస్తుల మీద ఉండే పన్నులు తగ్గించడం, ఆంక్షలు తగ్గించడం, ఎగుమతులు దిగుమతులు స్వేచ్ఛగా రిలేటివ్లీ ఎంతో కొంత స్వేచ్ఛగా చేసుకొనివ్వటం, వీటి మూలంగా ఆ రోజు ప్రభుత్వం చాలా స్టేబుల్ గా ఉంది. భారతదేశం వాజ్ ద ఓన్లీ షైనింగ్ ఎకానమీ అక్రాస్ ద గ్లోబ్. రైట్. ఈ రోజు ప్రతి చిన్నదానికి ఎందుకు అంటే వీ హ్యావ్ వెంట్ బ్యాక్. మనం అప్పుడు చేస్తున్న ఆర్థిక సంస్కరణ నుంచి మనం వెనకడుగేసాం. ఈ వెనకడుగేయటం మూలంగా చాలా నష్టం జరిగింది. ఇతర దేశాలు చాలా ముందుకు వెళ్ళిపోయాయి. చైనా మనకంటే 5 ఎదిగింది. అండ్ ఇట్ ఈస్ డూయింగ్ ఇమ్మెన్స్ హార్మ్. భారతదేశానికి అపారమైన హాని ఈ రోజు మన ఆర్థిక విధానాల మూలంగా జరుగుతుంది. మన రూపాయి పతనం కూడా ఇంకొక దానికి అతిపెద్ద సంకేతం. మన ఫెయిల్డ్ ఎకనామిక్ పాలసీస్, అంటే మన విఫల ఆర్థిక విధానాలకి ఇది ఒక మంచి సూచన.